ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు హాజరు కావాలి అని నోటీసుల్లో తెలిపింది. ఇప్పటికే 3 సార్లు అరవింద్ కుమార్ ను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు హాజరు కావాలి అని నోటీసుల్లో తెలిపింది. ఇప్పటికే 3 సార్లు అరవింద్ కుమార్ ను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఇప్పటికే 3 సార్లు ఈ కార్ రేస్ కు సంబంధించి అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు 4వసారి రేపు విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక మలుపు చోటు చేస్తుంది. ఇప్పటికే అరవింద్ కుమార్ ని గత 3 సార్లు విచారించిన ఏసీపీ అధికారులు మరోసారి నోటీసులు అందజేశారు. రేపు ఉదయం బంజారాహిల్స్ లోని ఏసీపీ ప్రధాన కార్యాలయానికి రావాలంటూ ఏసీపీ అధికారులు నోటీసు ఇచ్చారు. 11:30 గంటల సమయాన రావాలంటూ నోటీసులో కూడా ఏసీపీ అధికారులు పేర్కొన్నారు. అయితే 4వసారి విచారణకు రావడం సంబంధించి ఇప్పటికే 2వసారి మాజీ మంత్రి కేటీఆర్ ను కూడా విచారించారు. ఆయన విచారణ ఆధారంగా మరోసారి అరవింద్ కుమార్ ని ప్రస్తుతం ఏసీబీ అధికారులు విచారించనున్నారు. అయితే విదేశాల నుండి 4 రోజుల పాటు కూడా అక్కడే ఉన్నారు. ఈ నెల అంటే గత నెల 30వ తేదీనే హైదరాబాద్ కి అరవింద్ కుమార్ వచ్చారు. అయితే వాళ్ళ కుమార్తెకు సంబంధించి కాన్వకేషన్ ఉండడంతో యూరోప్ పర్యటనలో ఉంది. ఆ తర్వాత ఫార్ములా ఈ కార్ కి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ విచారణ పూర్తయింది కాబట్టి 2వసారి విచారణలో కీలకమైన అంశాలు కేటీఆర్ చెప్పాడు కాబట్టి వీటన్నిటికి సంబంధించి క్లారిటీ రావాల్సింది. కాబట్టి అరవింద్ కుమార్ ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలకు సంబంధించి ఆ మెయిల్ డేటాకు సంబంధించి ఎఫ్ఓ కంపెనీల దగ్గర నుంచి కీలకమైన సమాచారం రాబట్టారు. ఇప్పటికే ఎఫ్ఓ కంపెనీలకు సంబంధించి ఎందుకు ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఈ రేస్ నిర్వహణకు సంబంధించి వాళ్ళని ఎందుకు సంప్రదించాల్సి వచ్చింది, ఎవరి ఒత్తిడి కూడా సంప్రదించాల్సింది అనే కోణంలో మరోసారి అరవింద్ కుమార్ అయితే ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ కూడా ఏసీబీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అమర్.